ఘనంగా 13వ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ కాకినాడ రూరల్ స్థానిక చీడిగ నాగం సీతా మహాలక్ష్మి కళ్యాణ మండపంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన జరిగిందని ఫౌండర్ మరియు డైరెక్టర్ రెవరెండ్ బి దివాకర్ మీడియాతో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాల క్రితం సేవకులను మరియు సేవకురానులను అందరినీ సంఘంలోను సమాజంలోను దేవుని యొక్క సువార్త ఏ విధంగా ప్రచురించాలి, ఏ విధంగా క్రీస్తు రాజ్యాన్ని ఈ లోకానికి చాటి చెప్పాలి అనే తపనతో కాకినాడ జిల్లాలో ఉన్న సేవకులను సేవకురానులను ఒకే మార్గంలో నడపడానికి ఏర్పాటు చేసింది ఈ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ అని ఆయన తెలియజేశారు. ఈరోజు నాగం సీతా మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఇంత ఘనంగా గ్రాండ్ క్రిస్మస్కి జిల్లాల్లో నలుమూలల నుండి సేవకులు రెవరెండ్ డీజే శామ్యూల్ సాగర్ మరియు బిషప్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ మరియు రెవరెండ్ డాక్టర్ సీరం ఐజాక్ మరియు రెవరెండ్ డాక్టర్ జాషువాగిరి సిసోర్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఇస్సాక్ మరియు ఉప్పాడ మోషే ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ గ్రీటింగ్స్ను తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ సందేశాన్ని రాజానగరం జీఈఓ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జి దేవా సహాయం క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. అనంతరం సామర్లకోట ప్రాంతంలో పరిచర్య చేస్తున్న బెరాకా మినిస్ట్రీస్ సేవకులు బి విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే ఏమిటి, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అనే అంశం నిమిత్తమే ప్రసంగించారు. అనంతరం ఏర్పాటు చేయబడిన సేవకులను దుస్సాలువలతో సన్మానించడం జరిగింది. అనంతరం ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న సేవకులకు సేవకురానులకు నూతన వస్త్రాలను బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే అంగవైకల్యమనంగా బ్లైండ్స్ నూతన వస్త్రాలను సమర్పించారు. అలాగే 200 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు మరియు 500 మంది సండే స్కూల్ పిల్లలకు బహుమతులను ఇవ్వడం జరిగింది. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్తో క్రిస్మస్ శుభాకాంక్షలను ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్ రాజు మరియు పాస్టర్ ఎం సుదర్శన్ మరియు రెవరెండ్ సురేష్ మరియు బి విజయ్ కుమార్, పాస్టర్ జోసెఫ్ ప్రసాద్, పి డేవిడ్ రాజు, బి కిరణ్ బాబు, భాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన భుజం మీద రాసిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఆయన చివరి కూర్చున్నాడుకైనా కానీ ఈ చేతి ఇచ్చి అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతారు. అద్భుతమండి. స్టేజ్ దగ్గర ఆ కుర్చీ మారదు, కానీ అక్కడ చాలా మంది రాయకుంటారు. అయితే చేస్తే మాత్రం అక్కడ అయింది కదా, 5 తీసుకొచ్చి ఈ వేస్ట్ సీట్ అని ఇస్తారు. చెప్పకూడదు సార్, అద్భుతంగా మంచి మనసు నాకు పరిస్థితులు కూడా దాన్ని వాటర్ కూడా ఇది పడవ తీసుకున్నాడు. మేమందరూ ఒకే గుడి చేసి పక్షులు అంటారు. అందరి మనసు ఒకటి. మరి దేవుని కాసంలో మరి చంద్రబాబు గారు చౌదరి గారు ఇక్కడ బయట డైస్లో కూర్చొని, జోసెఫ్ గారు కూడా బయట డైస్లో కూర్చొని ఇచ్చారు. దేవునికి వందనాలు. మరి యొక్క 13వ ఐక్య క్రిస్మస్ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున జరిగించడం జరిగింది. ప్రతి సంవత్సరం మరి ఇది దేవుని యొక్క ప్రేమను పంచడం ఇచ్చిన దేవుడు తన రక్తాన్ని ఇచ్చి ప్రాణం పెట్టిన దేవుడు. మనమే ఇచ్చామని చూస్తే మరి దేవుడికి ఇష్టమైందంటే మరి ప్రేమను పంచడం. ఆ ప్రేమ అంటే క్రియరూపం ఉండాలని, ఉపకారం ధర్మం చేయక మర్చిపోవడం చెప్పారు. ఆ ప్రేమ క్రియరూపం అని చెప్పినప్పుడు ఈ యొక్క వృద్ధులకు బట్టలు, సండే స్కూల్ పిల్లలకు గిఫ్ట్లు, మరి వచ్చిన సేవకులకు బట్టలు ఇవ్వడం జరిగింది. ఇదంతా దేవుని కృపపాటు జరుగుతుంది తప్ప కానీ ఏదో విధానం కాదు. కేవలం అనేక మంది సేవలు కలిసి ఈ పరిసరలో పాల్గొంటున్నారు. సంఘము మరి ఇతర అనేక మంది మరి సహకారం ఉండడం ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఇది చాలా ఘనంగా నాగం సీతా మహాలక్ష్మి కళ్యాణ మండపంలో మరి శ్రీనివాసరావు గారి కళ్యాణ మండపం ఇవ్వడం ద్వారా ఇది ఘనంగా కార్యక్రమం జరుగుతుంది. చక్కగా వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఎవరిని ఒట్టి పంపడం, భోజనాలు కూడా పెట్టి పంపడం జరుగుతుంది. పిల్లలని పెద్దల సొంత వృద్ధులను కూడా మరి ముఖ్యంగా మరి సహారం పెట్టి బట్టి పంపడం ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉన్నది. అందుకు దేవునికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యునైటెడ్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ నా శుభాభివందనాలు మరియు ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మరి 2024వ సంవత్సరము ఈ డిసెంబర్ నెల 12వ తారీఖు దేవుని యొక్క మహాకృప యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ స్థాపించి 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జరిగిన ఈ 13వ ఐక్య క్రిస్మస్ ఆరాధన దేవుని మహిమార్థమై జరిగింది. ఈ క్రిస్మస్ ఆరాధనలో దైవజనులు యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ గారైన దివాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో బలమైన కార్యాలు చేయడం జరిగింది. కమిటీ సభ్యుల యొక్క సహకారంతో దేవుని మహిమార్థమై
క్రీస్తు పుట్టాడు అనడానికి నిర్వచనంగా క్రీస్తు మాలో పుట్టాడు. ఆ ప్రేమతో మేము అనేక మందికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలనే ముఖ్య ఉద్దేశంతో అనేక మంది వృద్ధులకు, వికలాంగులకు, అందులకు ఈరోజు బట్టల పంపిణీ చేయడం జరిగింది. అదే రీతిగా కొంతమంది సేవకులకు కూడా బట్టలు పంపిణీ పాస్టర్ల గారికి శారీస్ కూడా ఇవ్వడం అనేది దేవుని మహాకృపణ జరిగింది. అంతేకాకుండా ఆనాడు క్రిస్మస్ తాత వచ్చి పిల్లలకి బహుమతులు ఇచ్చినట్లుగా ఈరోజు సండే స్కూల్ పిల్లలు కూడా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కేవలము దేవుని యొక్క కృపతో దైవజనుల యొక్క దర్శనం మేరకు జరిగిస్తున్నాం. మా యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ని, మా బెరాక సంఘాన్ని, మా కమిటీ సభ్యులను మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా కోసం ప్రార్థించాలని కోరుతూ మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ.